హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శేఖర్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఎస్, అందరూ క్షేమంగా హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా భారీ వర్షాలు అనేవి పడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. కరెంటు స్తంభాల దగ్గర కానీ, అదేవిధంగా నీటి దగ్గర కానీ, కరెంటు విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు పాటించండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఏ ప్రాబ్లం కూడా రాకుండా క్షేమంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ యొక్క టైంలో ఈ 3 days హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఈ 3 days హాలిడేస్లో ఓటీటీలో వచ్చినటువంటి ఒక చిన్న సినిమా, ఏదో 2 రోజులు 3 రోజులు థియేటర్లో ఆడింది, తర్వాత ఓటీటీలోకి వచ్చింది. చిన్న సినిమా. ఓకేనా? ఎస్, వయసు అనేది సంఖ్య మాత్రమే, టాలెంట్కి అది అడ్డనేది కాదు అని చెప్పి నిరూపించినటువంటి ఆనంద్ ఘోష్ గారు చేసినటువంటి మూర్తి మ్యూజికల్ పార్టీ. ఈ ఫిలిం నేను చక్కగా నీట్గా సండే చక్కగా జాగ్రత్తగా చూశాను. ఆ సినిమా చూడటానికి మెయిన్ ఆ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే, ఒక పాతకాలం నాటి మ్యూజికల్ షాపు, క్యాసెట్లు ఉండే మ్యూజికల్ షాపు నడుపుకునేటువంటి ఒక ఆనంద్ ఘోష్ గారు. ఆయన వయసు రీత్యా 52 సంవత్సరాలు అయినా సరే తన కుటుంబం కోసం, కుటుంబాన్ని నడపడం కోసం ఏదో విధంగా ఇంకా అప్డేట్ ఉన్న దాంట్లో మంచిగా ఇంకా అప్డేట్ అయ్యి కొత్త విషయాలు నేర్చుకుని దాని ద్వారా కుటుంబాన్ని పోషించుకోవాలనేటువంటి ఆశతోటి ఒక డీజే అవ్వటం అనేది చాలా చాలా నచ్చింది. అంటే వయసుతో సంబంధం లేకుండా ఇయ్యాలి చేద్దాంలే, రేపు చేద్దాంలే అని 20 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా రేపు చేద్దాంలే అని అన్నట్లు కూడా ఏం చేస్తామంటే ఇద్దరికి పంపించేస్తూ ఉంటాం. ఓకేనా? దాన్ని ఏమైనా అనుకోండి. అలా కాకుండా ఏదైనా సరే కష్టంతో పాటు ఇష్టపడి అదొక ఫ్రెండ్స్, ఇష్టపడి ఏదైనా పని చేస్తే అది కంపల్సరీగా సక్సెస్ అవుతుంది. దాంట్లో కష్టం ఉంటుంది. ముందు నువ్వు ఇష్టపడితేనే కదా కష్టం అంటే ఏంటనే తెలిసేది. అలాగా తన కుటుంబ బాధ్యతల కోసం, తన పెంచుకోవటం కోసం చక్కగా ఇష్టపడి ఒక పని నేర్చుకుంటాడు. అందులో సక్సెస్ అయ్యి పెద్ద స్థాయికి ఎదగడం అనేది ఈ ఫిలింలో చూపించినటువంటి ఒక విషయం. ఈ రోజుల్లోనే 20 సంవత్సరాల పిల్లలు డిగ్రీలు అయిపోయి ఇంటర్మీడియట్లు, ఈ వొకేషనల్ ఇంటర్మీడియట్లు చేసుకుని ఖాళీగా ఉంటున్నారు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, మనకు వద్దా జాబు, లేదంటే మనకి జరుగుద్దా ఏంటి అని తనకు తానుగా ఏంటంటే ఆ బాడీని, నీ బ్రెయిన్ని ఇతర విషయాలు ఆలోచించకుండా నీ బ్రెయిన్ మొత్తం తొక్కేసుకుంటున్నావు. అదోదా ఫ్రెండ్స్, మొత్తం కూడా తొక్కేసుకుంటున్నావు. ఎస్, ఇది జరుగుద్దా జరగదా అనేది నీ యొక్క బ్రెయిన్కి అప్పచెప్పేస్తున్నావు. అప్పుడు నీ బ్రెయిన్ ఏమవుతుంది, సరేలేరా పోనీ, వద్దులేరా, తిన్నాం కదా పడుకుందాం, రేపు చూద్దాం అని నీ బ్రెయిన్ కూడా నిన్ను ఒక అలా మౌల్డ్ చేసేస్తుంది. కానీ నీ బ్రెయిన్కి కొద్దిగా షార్ప్నెస్ అనేది కలిగించడం. ఒకసారి ట్రై చేద్దాం అనేటువంటి మాట అసలు నువ్వు నీ యొక్క బాడీకి కానీ నీ బ్రెయిన్కి కానీ అందించడం లేదు. ఆడికి వచ్చిందా, తనకు వచ్చిందా అని ఇటువంటి విషయాలే. ఎస్, ఒక్కసారి నువ్వు చదువుకున్న చదువు మీద ఏమైతే చదువు దాన్ని బేస్ చేసుకుని ఒక్కసారి ఇష్టపడి ఒక్క అడుగు ముందుకు వెయ్యి. అది నేను సక్సెస్ బాటలో నడిపిస్తుంది తప్పనిసరిగా. ఎస్, అహర్నిశలు కష్టపడు దీనికోసం. అహర్నిశలు ఇష్టపడి నువ్వు నేర్చుకున్నటువంటి మార్గం, అహర్నిశలు కష్టపడు. ఎస్, స్కిల్ డెవలప్ చేసుకో, నిన్ను నువ్వుగా ప్యాటర్న్ మార్చుకో, ఇప్పుడున్నటువంటి విధానంలో నుంచి బయటికి రా, వ్యవస్థను మార్చుకో. ఏమైనా సరే ఈ రోజుల్లో 52 సంవత్సరాల వ్యక్తి ఇష్టపడి నేర్చుకుని పెద్ద డీసీ అయ్యాడు. డీసీ అంటే కుర్రోళ్ళే, కానీ అంత పెద్ద వ్యక్తి కూడా జనాల్ని మెప్పించగలిగి మంచి జాబ్ పొందాడు. అంటే 20 సంవత్సరాల వ్యక్తివి నువ్వు చేయలేవా? ఆ గట్స్ నీకు లేవా? అంటే ఈ గట్స్ నీకు రావాలంటే, ఇంత పెద్ద స్థాయికి నువ్వు వెళ్ళాలంటే ఓకేనా, బద్ధకం అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఇష్టంతో నువ్వేమైతే సాధించాలనుకుంటావో దానికోసం ఆహార్నిశలు కష్టపడు. తప్పనిసరిగా విజయం వచ్చి నీ పక్కన కూర్చుంటుంది. కంపల్సరీగా నీ పక్కన కూర్చుంటుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? విజయం సాధించాలంటే మాటలు కాదు, కష్టపడాలి, ఇష్టపడాలి, దానికోసం వివిధ దారులు వెతుక్కోవాలి.
ఎలా ఎదురికి వెళ్ళాలి ఏంటి, దీన్ని బేస్ చేసుకుని నువ్వేమైతే చదువుకున్నావో దాన్ని బేస్ చేసుకుని ఏమేమి దారులు ఉన్నాయి ఏంటి అని నలుగురిని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు ఏదో ఒక దారిలోకి నిన్ను మోటివేట్ అవడానికి ఆ దారంతో ఎదురికెళ్ళి అనేక స్టెప్లు వేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు నువ్వు తప్పనిసరిగా సక్సెస్ అవుతావు. కానీ నీ బ్రెయిన్కి నెగిటివ్ థాట్స్ కనుక అందించి ఇలాగే ఉన్నావంటే కనుక ప్రెసెంట్ కూడా ఇలాగే ఉంటావు, ఎదరికి వెళ్ళటం అనేది జరగదు. కానీ నువ్వు పాజిటివ్గా ఆలోచించు, నేను ఇది చదువుకున్నాను కాబట్టి దీనికి తగ్గట్టు ఉద్యోగం నేను సాధించాలి అని పాజిటివ్ థింక్ నీ బ్రెయిన్కి అందించావంటే నీ బ్రెయిన్ కూడా పాజిటివ్గా ఆలోచించి వెళ్ళానా నేనున్నా, నీకు ఎందుకు వెళ్ళి ట్రై చేయి, రాలేదా వదిలే ఇంకోటి ట్రై చేయి, రాలేదా వదిలే ఇంకోటి ట్రై చేయి, ట్రై టిల్ గెట్ సక్సెస్ నాన్న, సక్సెస్. కాబట్టి ముందు ఇష్టపడి ట్రై చేయటం మొదలెట్టండి. ఆటోమేటిక్గా ఆ ఇష్టం అనేది నీకు ఇంకా పెరుగుతుంది. జజాగా దాని మీద ఇష్టం బాగా పెంచుకుంటావు. ఇక అదే నీ లోకం అన్నట్టుగా ఉంటావు. కాబట్టి ఎప్పుడోకప్పుడు వాటి మీద ఓకేనా సక్సెస్ అనేది సాధించి తీరుతావు. ఏ మాత్రం కూడా ఇష్టపడకుండా, ఏ మాత్రం కూడా ఎందుకు చదివానురా బాబు, ఎందుకు వచ్చిన బాధరా బాబు అని ఇలా నెగిటివ్ థాట్స్ ఎప్పుడైతే ఆలోచిస్తావో నెగిటివ్గానే ఉంటావు. పాజిటివ్గా థింక్ చేయి, పాజిటివ్నెస్ నీలోకి వస్తుంది. మంచి జాబ్ పొందుతావు. నీ యొక్క కుటుంబాన్ని, ఇప్పుడున్న తల్లిదండ్రుల్ని, తర్వాత పెళ్లి చేసుకుని నీ కుటుంబాన్ని హ్యాపీగా చూసుకుంటూ లైఫ్ మొత్తం హ్యాపీగా సర్వైవల్ అవుతావు. గట్టిట్నానా? మీకు ఎంతగాని నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. 4 years కష్టపడండి, 40 years చక్కగా ఇంటికాడ కూర్చుని హాయిగా తినండి అని చెప్పి అంటాను. 4 years కష్టం, 40 years లైఫ్ సక్సెస్ అవుతావు. ఓకేనా? నువ్వు నిజంగా ఇష్టపడి చదివితే కానీ 4 years కూడా అవసరం లేదు, 1 yearలో నువ్వు జాబ్ పడతావు. ఇంట్లో కూర్చున్న వ్యక్తి ఈ రోజు నుంచి నువ్వు చదువుకున్న చదువు ఓకేనా, చదువును బేస్ చేసుకుని ఏ జాబ్ అయితే నువ్వు అనుకుంటున్నావో ఆ అనుకూలమైనటువంటి జాబ్ పొందే వరకు మొట్టమొదటి అడుగు బయటకు వేస్తావని. ఫ్రెండ్స్ చాలామంది నేను డిస్కరేజ్ చేస్తారు, ఓకేనా, చాలామంది నేను ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్మెంట్ తీసుకో, ఓకేనా. ఇలా డికరేజ్ చేసే వ్యక్తులను కొద్దిగా పక్కన పెట్టు. నువ్వు సక్సెస్ అయ్యేదాకా, నువ్వు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే నీ బాటలో నడుస్తారు. గడిటారా? కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 4 years కష్టపడి చక్కగా నీ లైఫ్ అంతా హ్యాపీగా బ్రతుకుతావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఆ ఫిలిం చూడండి. మూర్తి మ్యూజికల్ షాప్ అని చెప్పి ఉంది. అతను కష్టపడిన కష్టం, అతని మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి, కానీ నచ్చింది. అంటే సినిమా పరంగానే చూడాలి తప్ప అందులో మోరల్ మాత్రం మనం తీసుకోవాలి. ఆ మోరల్ తీసుకుని నేను మీకు తెలియజేస్తున్నాను. మోరల్ అంటే ఇష్టంతో చేసి ఏ పనైనా కూడా గ్రాండ్గా సక్సెస్ అవుతుంది. అంత పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి, వయసు అనేది సంఖ్య మాత్రమే అని అంత పెద్ద వయసు ఉన్న వ్యక్తి కూడా అప్పుడు కూడా సక్సెస్ అయ్యాడు. 20 సంవత్సరంలో నువ్వు ఎందుకు సక్సెస్ కావు? కాబట్టి నేను నీకు తెలియజేస్తున్నాను, ఓకేనా. సక్సెస్ అనేది నీకు డోర్ తెరిచే ఉంది. నువ్వు దాన్ని ఇష్టపడతలే, దానికోసం నువ్వు వెళ్ళటంలే. అర్థమవుతుందా ఫ్రెండ్స్? కాబట్టి ఇష్టంతో కష్టపడండి, ఓకేనా. కంపల్సరిగా విజయం సాధిస్తారని చెప్పి నా యూట్యూబ్ మిత్రులందరూ కూడా మంచి జాబుల్లో పొంది ఓకేనా మంచిగా ఉంటారని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ కూడా ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. స్టూడెంట్స్ కష్టపడి ఇష్టపడి చదువుకోండి. నువ్వేమైతే చదువుతున్నావో దానికి ఇష్టంతో చదువు. ఆ క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ ఇష్టంగా చదువు. తెల్లరికి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, నువ్వు టీచర్తో ఒక మాట అనిపించుకోకలే, మంచి సక్సెస్ అవుతావు, మంచి మార్కులు పొందుతావు. అర్థమవుతుందా? అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి చదువుకోండి, మంచి జాబు ఓకేనా, మంచిగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి జాబులు పొంది లైఫ్లో హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేఖర్ సార్. బాయ్ నాన్న, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ శేఖర్ సార్, సబ్స్క్రైబ్ చేయండి అన్న, ఓకేనా. ప్రతి ఒక్కరికి చెప్పండి, మన మోటివేషన్ క్లాసులు కదా, నా మాటలు మీకు నచ్చినాయి అంటే కానీ మీరు నలుగురికి మాటలు తెలియజేస్తారని చెప్పి ఓకే, నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారని చెప్పి నా విద్యార్థులందరికీ, నాలో ఉన్నటువంటి నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నా యొక్క యూట్యూబ్ మిత్రులందరికీ పేరునే తెలియజేస్తూ ధన్యవాదాలు. బాయ్ నాన్న, బాయ్, థ్యాంక్ యూ. మీ శేఖర్ సార్.